దినోత్సవాన్ని ఉద్దేశించి యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గౌరవనీయులు ఏ భాస్కరరావు గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కొంచెం పనుల్లో ఉండి వెళ్ళిపోయిన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న డిఈఓ గారికి, తెలంగాణ రేంజ్ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి మరియు భువనగిరి జిల్లా జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ముందు ఉన్న అందరూ టీచర్లకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. చప్పట్లు కొట్టండి, మీరే కొట్టాలి కదా. నేను శుభాకాంక్షలు తెలిస్తే చప్పట్లు కొట్టాలి కదా మీరే. నేను ఎట్లా కొడతాను? యాక్టివ్గా ఉండండి. ఓకే. ఈ టీచర్స్ ఈ ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడే అర్హత నాకుంది. ఎందుకంటే మా ఇంట్లో మా వైఫ్ కూడా టీచరే. సో వాళ్ళ నాన్న కూడా హెడ్ మాస్టరే, వాళ్ళ అమ్మ జూనియర్ లెక్చరర్. మా అక్క సొంత అక్క జిహెచ్ఎం హై స్కూల్ హెచ్ఎంలో రిటైర్ అయ్యారు. అంటే మేమందరం టీచర్ ఫ్యామిలీ. నేను కూడా బీఈడీ చేసినాను, క్వాలిఫైడ్. నగర్లో 92, 93లో బీఈడీ చేసినాం. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ముందు టీచర్లు అవుతారు, చదువు రాక మాలాంటి వాళ్ళు ఇటువంటి ఉద్యోగాలకు వస్తారు. ఎందుకంటే అంటే డిఎస్సీలో రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ గట్టి చదువుతారు కాబట్టి వేరే మంచి ఉద్యోగం వస్తుంది. అంటే నేను హాస్టల్లో ఉస్మానియా నేను 91 నుండి 95 వరకు ఉన్నాను. మా రూమ్మేట్స్ ఉండేవాళ్ళు. ఫస్ట్ ఉద్యోగం వచ్చింది ఒక కోఆపరేటివ్ కూడా వచ్చింది, కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. వాడు బాగా చదివేవాడు, మా అందరికంటే బాగా చదివేవాడు. రెండవ ఉద్యోగం ఒక ఏఎస్ఓ వచ్చింది, ప్లానింగ్లో ఉంటుంది, వాడు ఇంకా బాగా చదివేవాడు. మూడో డిఎస్సీలో అందరూ సెలెక్ట్ అయ్యారు, నేను కూడా సెలెక్ట్ అయినా కానీ వెళ్ళలేదు. తర్వాత లాస్ట్కి మా అందరికి వచ్చినాయి ఉద్యోగాలు. అంటే బాగా చదవని వాళ్ళకి గాడిదీలు ఉంటాం కదా, చదివి ఈ ఉద్యోగాలు వస్తాయి. సో మా చాలామంది మిత్రులు టీచర్లు ఉన్నారు. అంటే బీఈడీ చేసినాం కాబట్టి బీఈడీ అన్ని చదువుల కంటే కూడా బీఈడీ అనుబంధం ఎక్కువ ఉంటుంది. అంటే రోజు కాలేజీకి పోయేవాళ్ళం, అందరం కలిసి అసైన్మెంట్స్ రాసేవాళ్ళం, రికార్డ్స్ రాసేవాళ్ళం, టీఎల్ఎం మెటీరియల్ తయారు చేసుకునేవాళ్ళం కాబట్టి ఉంటుంది. సో ఉద్యోగం రానంతకాలం అందరం నాతో సహా ఉద్యోగం వస్తే అది చేయాలి అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో పని చేయాలనిపిస్తుంది. అంటే మీకు ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మీకు మొనాటనీ వస్తుంది. మీరు ఒకే వృత్తి పట్ల 30 ఏళ్ళు చేసిన తర్వాత ఎవరికైనా మొనాటనీ రావడం కామన్. అది కాకపోతే దాన్ని చాలామంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి అని, మీ అందరూ తెలుసు, సైట్లో జువాలు చెప్తాడు. అంటే అతను నేను ఎంఆర్ఓ చేసిన టీచర్ చేసేవాడు. గుండాల మండలం అని చాలా ఇంటీరియర్ విలేజ్. అంటే మావోయిస్టులు మొత్తం ఆడనే ఉంటారు. మనుషుల కంటే మావోయిస్టులు ఎక్కువ ఉన్న రోజులు అయ్యి. ఖమ్మంలో 98లో పక్కపక్కనే పోయేవాళ్ళం. అటువంటి ఊళ్ళో ఫ్యామిలీతో ఉండేవాడు. ఇప్పుడు ఆయన లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ టీచర్గా నేషనల్ అవార్డు వచ్చింది. అంటే డెడికేషన్. నేను ఎంఆర్ఓ టీచర్ అని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. ఆయన దాదాపుగా 100 డిజిటల్ లెసన్స్ ఆయన సొంతంగా తయారు చేసినాడు. సైట్లో కూడా ఎక్కువ, సైట్ తెలుసు కదా మీ, సైట్లో కూడా ఎక్కువ ఇది చేస్తాడు. అంటే ఆయనకున్న వృత్తి పట్ల డెడికేషన్ అనేది అటువంటిది. చాలామంది ఉన్నారు. సార్ చెప్తున్నారు, సార్ మన చందుపట్ల పోయిన బ్రహ్మాండంగా ఉంది స్కూల్ అని చెప్తున్నారు. సార్ స్కూల్స్ పోయి వచ్చిన తర్వాత ఎమ్మడే గ్రేడింగ్ చేస్తారు, ఏ స్కూల్లో ఎలా ఉందనేది. రాయగిరి పోయినాను, రాయగిరిలో బ్రహ్మాండంగా డిసిప్లిన్గా ఉందన్నారు. నిన్న బొమ్మల మండలం మేడిపల్లి పోయారు, అక్కడ బాగాలేదని చెప్తున్నారు. అంటే బాగున్నట్టు చెప్తున్నారు, బాగలేదని చెప్తున్నారు. బాగలేవు అంటే మార్చుకోవడానికి అవకాశం ఉండదా? ఉంటుంది కదా, అది మార్చుకోవడానికి ట్రై చేయాలి. సో మీరందరూ కూడా క్వాలిఫైడే. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా టీఎల్ఎం జరుగుతుంది. నేను ఇంటికి నైట్ 9 వరకు మా ఇంట్లో ఏదో తయారు చేస్తున్నారు, ఏదో రైల్వే స్టేషన్ ఏదో తయారు చేసి అన్ని అతికించుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడేంటి ఇదంతా అంటే టీఎల్ఎం ఉంది, రేపు పోయి ప్రజెంట్ చేయాలని చెప్తున్నారు. అంటే డెడికేషన్ అనేది మీరందరూ చేస్తున్నారు. టీచర్స్ని అందరూ కామన్గా ఎందుకు కంపేర్ చేసుకుంటారంటే బీఈడీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టీచర్ అనుకుంటారు. కానీ బీఈడీ చేసిన వాళ్ళు ఊళ్ళో 50 మంది ఉంటారు, ఒకరికి ఉద్యోగం వస్తుంది.
మిగతా 49 మంది మాకు రావాల్సిన జీతాలు మొత్తం మీరు తీసుకున్నారనే బాధలో ఉంటారు. అంతే కదా? సో కాబట్టి మీరు మిమ్మల్ని ఈజీ కంపేర్ చేసుకుంటారు, మమ్మల్ని కంపేర్ చేసుకోలేరు. మా విఆర్ఓని కూడా కంపేర్ చేసుకోరు, వాడు శంకర్ని కూడా కంపేర్ చేసుకోరు. ఎందుకంటే వాడి మీద వాడికి అధికారం ఉంది. మీరేంటి, మీరు బస్సు ఎక్కుతున్నారా, ఆటో ఎక్కుతున్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా, రోజులు మారిపోయినాయి. మీరేం చేస్తున్నారో మీకంటే ముందు మాకు తెలుస్తుంది. రీసెంట్గా మేము చూసాం, ఒక పుస్తకం రాశారు ఒక టీచర్ మీద. నాకు కూడా మనసులో చాలా భావాలు ఉంటాయి. ఫలానా మన ఉద్యోగం చేసేటప్పుడు మన భావాలు అదుపులో పెట్టుకోవాలి. భావాలు అదుపులో పెట్టుకోకుండా వాట్సాప్లో పెడితే ఉద్యోగాలు పోతాయి. నేను డిఓ గారికి పంపించిన ఆ పుస్తకం. అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మనకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో ఆ కోడ్ ఆఫ్ కండక్ట్లోనే చేయాలి ఎవరైనా సరే. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ దాటితే ఏమైతే, ఇప్పుడు చాలామందికి చాలా ఉంటాయి, 100 అసోసియేషన్స్ ఉన్నాయి మనకి, ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది. అది మీ సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే. కానీ మన సమాజంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్లు ఉంటాయి, గవర్నమెంట్ల పట్ల మనందరం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. అది తీసేస్తే ఇటువంటి కార్యక్రమాలు దాదాపు నేను ఈ 30 ఏళ్ల సర్వీస్లో చాలాసార్లు అటెండ్ అయినాను. ఎందుకు అందరు రారు? టీచర్స్ డే ఎవరికి, మాకే ఎంప్లాయీస్ డే లేదే, మీ ఒక్కళ్ళకే టీచర్స్ డే అని ఉంది. మన దగ్గర 2300 మంది పనిచేస్తున్నారు. 300 మంది టీచర్లు వచ్చారు, 300 మంది చుట్టాలు వచ్చారు. టీచర్లు అందరూ కాదు, ఇందులో ఉన్నోళ్ళందరూ. అవార్డు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిలుచుకున్నారు. అంటే పండగ, ఇప్పుడు ఇవాళ హాలిడే ఇచ్చారు, ఒక 1 అవర్ వచ్చి కూర్చొని ఏం చెప్తున్నారు, కలెక్టర్ గారు మాట్లాడతారు, గౌరవ అతిథులు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, తప్పేముంది? అందరికి ఇవ్వలేదు కదా అవార్డ్స్. అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళు, అవార్డ్స్ ఇవ్వలేని వాళ్ళు ఇదేమో కాదు కదా. అందరూ పని చేస్తున్నారు, వీళ్ళు కొంచెం ఎక్కువ పని చేస్తారు. కాకపోతే ఏంటంటే అవార్డు వచ్చిన వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. రేపు స్కూల్కి పోతే నీకు అవార్డు వచ్చింది, స్కూల్లో 10 మంది కూడా లేరని మళ్ళీ వాళ్ళే అడుగుతారు. అవార్డు రావడం అంటే టీచర్స్లో గొప్ప విషయం కాదు, ఆ అవార్డు నిలబెట్టుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే గమనించండి, నా 150 మంది కంటే ఎక్కువ టీచర్లు లేరు. నేను 2013 నుంచి మీ అందరిని చూస్తున్నాను. మధ్యలో 3 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ చేసినాము, పంచాయతీ ఎలక్షన్లు చేసినాం, జడ్పీటీసీ చేసినాం, ఎంపీటీసీ, మున్సిపాలిటీ అందరం కలిసే చేసాం. అందరం మొన్న 2023 ఎలక్షన్ చేసినాం, అన్ని ఎలక్షన్లు చేసినాం. మీరు అందరూ ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయరు. 100% స్టూడెంట్స్ ఏంటంటే మీరు చాలా తెలివిగా ఉంటారు. వేరే జిల్లాల్లో ఎట్లున్నా కానీ మన జిల్లాలో మాత్రం నేను చూసిన వాళ్ళలో అందరూ చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు. మేము కూడా మొన్న చాలా స్కూల్స్లో విజిట్ చేస్తాం. ఆలేరులో మా మిత్రుడు ఉంటాడు రంగయ్య, వాళ్ళ స్కూల్కి వెళ్తే ఎంత హ్యాపీగా ఉందంటే అసలు డిజిటల్ లెసన్ చెప్తున్నారు. ఎంత డిజిటల్ లెసన్స్ చెప్పే దాన్ని మళ్ళీ లాగేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు, బోర్డులో పెట్టేసి. అంటే మీలో కూడా చాలామంది, మీలో అందరూ సార్తో పాటు ఒకసారి రాయగిరి స్కూల్కి పోయినాం. రాయగిరి స్కూల్కి పోయినప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది స్కూల్. అన్ని స్కూల్స్ బాగున్నాయి. సార్తో ఒక రాత్రి సార్ నిద్ర చేశారు, మమ్మల్ని చేయనీయలేదు, అంటే మేమే చేయలేదు. దూది వెంకటాపురంలో సారు ప్రైమరీ స్కూల్కి ప్రేయర్ చేయడానికి వెళ్తే ఆ టీచర్స్ ఎట్లా ఉన్నారంటే, పిల్లలు ఉన్నది 63 మందే, కానీ ఎంత బాగా డిసిప్లిన్డ్గా చెప్పినారంటే, వాళ్ళు ప్రేయర్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళు ఆ తర్వాత డిస్పర్స్ అయ్యేటప్పుడు చేసిన విధానం కానివ్వండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత మంచి స్కూల్స్ ఉంటాయని ఫస్ట్ టైం నేను చూసినాను. చాలా బాగా చేసినారు. ఎక్కువగా సారు రోజు ఒక పాఠశాల, మీరు గమనించండి, సారు 7 రోజుల్లో 6 రోజులు ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు. ఒక పాఠశాలను ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు సార్? పాఠశాల చూడకపోతే సార్ తెలియదు. సార్ ఇంట్లో కూడా అందరు టీచర్లే ఉన్నారు, తెలీదా? కాకపోతే సార్ వచ్చిన తర్వాత మార్పు ఏమన్నా, సార్ వచ్చినప్పుడు ఏముంది, సార్ చూసిన తర్వాత ఏమేమి సవరణలు చెప్పారు, దాన్ని మార్పులు చేస్తున్నావా లేదా అనేది మనం చేయాలి. అది వచ్చిపోయిన తర్వాత దానికి ఏమున్నది? ఒకసారి విజిట్ విజిట్ చేసి బాగలేదంటే మీరు మంచివాళ్ళు కాదని కాదు, ఇంకా మంచిగా చేయొచ్చు అనే ఉద్దేశంతో బాగలేదంటాం. బాగుందంటే బాగుందని కాదు, ఆ స్కూల్ కంటే ఈ స్కూల్ బాగుంది, ఇంకా బాగా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అది గమనించండి. స్కూల్స్కి వచ్చిపోతున్నారు అంటే విజిట్ ఒక గంట సేపు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీ స్కూల్లో గడుపుతున్నారంటే ఆ స్కూల్ ఎంత డెవలప్ కావాలో ఆలోచించండి మీరు అందరూ. ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే అది. రిజల్ట్స్లో సార్ వచ్చిన తర్వాత 7th ప్లేస్, 38th ప్లేస్లో ఉన్నాం. ఈసారి
టాప్ 3లో ఉండాలనేది సార్ ఉద్దేశం. దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మీరందరూ వేళలో మీకు ఫేస్ రికగ్నిషన్ మీ దాకా వచ్చిందా? హైదరాబాద్లో ఉంది, మీకు వచ్చిందా? ఎఫ్ఆర్సీస్. సో కాబట్టి ఇది అది వేస్తేనే మీరు టైంకి పోతారా? కాదు కదా. మీకున్న వెసులుబాటుతో ఏదో ఒక టైంలో అయితే ఒక 4-5 నిమిషాలు లేట్లో నేను చూస్తూనే ఉన్నాను. గమనిస్తే ఇంట్లో చూస్తున్నా ఎంత టెన్షన్ పడతారో తెలుసు. అంటే లేట్కి పోవాలని ఎవరు పోరు, కానీ పోయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాబ్లం ఏంటంటే పోయిన తర్వాత కాయనికి ఒకవైపు ఏంటంటే బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారు, డెడికేషన్ వాళ్ళు ఉన్నారు, పని చేస్తారు, పిల్లలకి చాలా చక్కగా చూసుకుంటారు, పిల్లలు రాకపోతే ఫోన్లు చేసి పిలిపిస్తారు. అదర్ సైడ్ అయితే వచ్చినోడికి పాఠం చెప్దామనే వాళ్ళు ఉన్నారు. అదర్ సైడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి పాఠం చేద్దాం, లేకపోతే వ్యాపారాలు చేసుకుందాం, అంతే కదా తిరిగేది. నేను చెప్పి కాయనికి ఒకవైపు బాధ అవుతున్నారు, కాయనికి ఒకవైపు ఈయన కూడా బాధపడుతుంది. ఈయన బాధ టీచరే కాబట్టి నేను బాధపడుతున్నాడు అందే. సో బాగా చెప్పట్లేదు అంటలేదు, బాగా రావట్లేదు అంటలేదు. ఇప్పుడు సార్ ఒకసారి విలేజ్కి పోతే 100 మంది ఎలిజిబుల్ ఉంటే 99 మంది రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, ఒకడు కూడా మిస్ అవుతాడు. ఆ 99 మంది వచ్చి నాకు ఇచ్చారని చెప్తారా? ఆ రానోడే కార్ దగ్గరికి వచ్చి సార్ నాకు రేషన్ కార్డు రాలేదని అడుగుతాడు, అంతే కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, చెప్పనోళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి. మీ స్కూల్లో హాలిడేస్ చూడండి ఎట్లా ఇస్తున్నారు. నేను ఆంధ్రాలో మా 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 వదిన చేస్తారు టీచర్. ఎట్లుంటుందంటే ఒక స్కూల్లో లీవ్ పెట్టాలంటే నెలకు 2 లీవ్స్ పెట్టాలి. ఉన్న లీవ్స్లో టీచర్స్ 4 ఉంటే ఒకరు పెడితే మిగతా 3 స్కూల్కి అటెండ్ కావాలనేది ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ. నేను గమనించింది ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో 2 రోజులు సెలవు వచ్చిందనుకోండి, మనం ఇవాళ సెలవు, రేపు శనివారం, ఎల్లుండి సెలవు, మన వాళ్ళందరూ రేపు సెలవు పెట్టేసి 3 రోజులు ఇంట్లో ఉండి కూడా ఏం చేయరు. ఇంట్లో ఉండి ఏం చేస్తారండి? సింపుల్, మేము ఇంట్లో ఉంటే అసలు ఏం చేయాలో మాకు తెలియదు. తింటారు అంటే జస్ట్ వాళ్ళు కామెడీ తీసుకుంటారు, 1 o'clock పడుకుంటారు, 3 లేస్తారు. లేచిన తర్వాత ఏదో స్నాక్స్ తీసుకుంటాం, ఎంజాయ్ చేసిన తర్వాత ఏం పని ఉంటుంది. ఇప్పుడు మేము 6కి పోతేనే 6 to 8 ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. ఆడవాళ్ళు అంటే పనులు ఉంటాయి, ఓకే వదిలేద్దాం వాళ్ళని, అంటే ఇంట్లో తెలుసు కాబట్టి. దయచేసి చెప్పేది ఏంటంటే కొంచెం ఈ సిస్టమ్స్ తెచ్చుకోండి. ఇప్పుడు ఒక 3 రోజులు వరుసమ్మటి సెలవు వస్తే పిల్లగాడు 4వ రోజు వాడు సెలవు పెడతారు, మనకు చెప్పకుండా. మీరు 3 రోజులు పోయింది అనుకోండి, వాడు 4వ రోజు సెలవు పెడితే 5వ రోజు ఎవరు మిగులుతారు? వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలి. మనం ఈ 4 రోజులు అంత ముందు 4 రోజులు చెప్పింది మొత్తం మర్చిపోతాడు, అవునా కదా. ఇట్లా రెగ్యులేట్ మీరే చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ రక్షించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. నేను ఒక 3 years చేసినాను అడిషనల్ స్పీడ్కి. అప్పుడు ఈ యూడేస్ మొత్తం చూసుకునేవాళ్ళం. అప్పుడున్న స్ట్రెంత్ చూస్తే ఇప్పుడున్న స్ట్రెంత్ చూస్తే అప్పుడు 21 లక్షల మంది మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేవాళ్ళు, 16,80,000 మంది ఉన్నారు. నేను 2017 వరకు చేసినాను. 5 ఏళ్లలో 3.5 లక్షలు డిక్లైన్ అయింది మన దగ్గర. మేబీ 3.5 లక్షల్లో ఒక 2 లక్షల మంది మన కొత్తగా పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్కి పోవచ్చు, కానీ 1 లక్ష అయితే డైవర్ట్ అయిపోయారు కదా. టీచర్స్ ఏమైనా తగ్గారా? రేపు అడుగుతారు, మీరు గమనించండి. సింపుల్, మీరే క్వశ్చన్ చేసుకోండి. చాలా స్కూల్స్లో స్ట్రెంత్ ఉంది. ఇందా చెప్తున్నారు మోతుకూరు హెడ్ మాస్టర్ గారు, మా దగ్గర 553 మంది స్ట్రెంత్ ఉన్నారని చెప్తున్నారు. అది గర్వం. అది 553 మంది ఒక హై స్కూల్లో ఉన్నారంటే మా అప్పుడు ఉండేవాళ్ళు, మా స్కూల్లో 500 మంది ఉండేవాళ్ళు. మేమందరం ఈ స్థాయికి వచ్చినామంటే కారణం గొప్ప చదువు కాదు, క్లాస్లో చెప్పింది విన్న తర్వాత ఎగ్జామ్లోనే రాసేది, మళ్ళీ ఇంట్లో హోంవర్క్ చేసేది కూడా ఏం లేదు. అంటే రాపించే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మా ఇళ్లలో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు లేరు. వ్యవసాయం చేసేవాళ్ళు, మేమేం చదువుతున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు. బడికి పంపించేవాళ్ళు, మనం ఎగ్జామ్ రాసేదంతే. సో ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. అప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే టీచర్స్ అందరూ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు, ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే దగ్గర నుంచి సైకిల్ మీద, అది కూడా సైకిల్ తొక్కడం బండ్లు ఎవరికి ఉండేవి కాదు, సైకిల్ మీద పోయి వచ్చేవాళ్ళు. సైకిల్ మీదకి ఏం పోతామో ఆయన కూడా 2 నెలల తర్వాత ఊళ్ళోకి వచ్చేవాడు. దానివల్ల సార్లు ఇంట్లో ఊళ్ళో ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటే, పట్టణంలో ఉన్న ఒకే విధంగా ఉండేది. గ్లోబలైజేషన్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయింది కాబట్టి విలేజెస్లో ఉండడానికి తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. అసలు ఆ ఊళ్ళో వాళ్ళే ఉండట్లేదు. ఇప్పుడు భువనగిరి చూస్తే 40% మైగ్రేషన్ హైదరాబాద్లో ఉంటారు, మేడిపల్లి మొత్తం వాళ్ళే ఉంటారు. సో మీరు కూడా
ఎక్కడ ఉండడం సమస్య కాదు. మీ పిల్లల్ని కరెక్ట్గా మీకు వచ్చిన పిల్లలకి కరెక్ట్గా గ్రేడింగ్ ఇచ్చుకోవడం, సి గ్రేడ్లో ఉండు, బి గ్రేడ్లో ఉండు, ఏ గ్రేడ్లో ఉండు. ఆ సి గ్రేడ్ ఉన్నవాడిని బి గ్రేడ్కి ఎట్లా తీసుకురావాలి, బి గ్రేడ్లో ఉన్నవాడిని ఏ గ్రేడ్లోకి తీసుకురావాలి, అటువంటి మీరు చేంజెస్ చేసుకోకపోతే మీ ఇప్పుడు చదువు వచ్చినోడికి ఎట్లాగూ వాడు చదువుతూనే ఉంటాడు, చదువు రానివాడికి రాకపోతే వాడు 10th తర్వాత బంద ఇంట్లో కూర్చుంటాడు. సో దయచేసి మీరందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను నేను, కంగారు పట్టలేగా. అంటే ఎప్పుడు దొరకరు మీరు. సో కాబట్టి మీరు అందరి దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి. మీకున్న క్యాపబిలిటీస్లో ఎవరికి డౌట్ లేదు, క్యాపబిలిటీస్ మీద డౌట్ లేదు, మీకున్న తెలివితేటల మీద ఎవరికి డౌట్ లేదు. డౌట్ ఏంటంటే వర్కింగ్ డేస్ మీదనే డౌట్ ఉంది నాకు. వర్కింగ్ డేస్ మనం ఉండే 225 వర్కింగ్ డేస్, 235 వర్కింగ్ డేస్ చేస్తాం. ఆ 235 వర్కింగ్ డేస్లో మనకున్న లీవ్స్ని, మనకున్న మిగతా లోకల్ హాలిడేస్ని, వర్షాలు పడ్డప్పుడు హాలిడేస్ని, ఆ తర్వాత హాలిడేస్ అన్నీ తీసేసిన తర్వాత పిల్లగాడు స్కూల్కి వాడి హాలిడేస్ని కూడా తీసేయండి. మన హాలిడేస్తో పాటు వాడు కూడా హాలిడేస్ పెట్టుకుంటాడు కదా, వాడిని కూడా తీసిన తర్వాత వాడు బడికి వచ్చేది 150 రోజులు ఉంటుంది. దానికి మీరు సిలబస్ తయారు చేసుకోండి. మనకి ఇచ్చే సిలబస్ 235 రోజులకి ఇస్తారు. మనకు ఏ నెల ఏ లెసన్స్ చెప్పాలి, ఎట్లా చేయాలి, మన టీఎల్ఎం ఎప్పుడు పెట్టుకోవాలి, సెంట్రల్ కాంప్లెక్స్ మీటింగ్లు ఎప్పుడు పెట్టుకోవాలి, కాంప్లెక్స్ మీటింగ్స్లో ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ మీకు సంబంధించినవి. మీరు ఇవన్నీ బాగా చేస్తారు. కానీ కిందికి వచ్చిన తర్వాత, స్కూల్ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు మైక్రో ప్లానింగ్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. మైక్రో ప్లానింగ్ చేసుకోకపోతే పిల్లగాడికి సిలబస్ డిసెంబర్ వరకు ప్రైవేట్ స్కూల్ కూడా అయిపోతే మనం మార్చి వరకు సిలబస్ చేస్తే ఎట్లా కుదురుతుంది? ప్రైవేట్ స్కూల్ చూడండి, డిసెంబర్ కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి జనవరి నుంచి రివిజన్ స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి దయచేసి మీరు మీ లెవెల్లో ఏ స్కూల్కి ఆ స్కూల్కో మైక్రో ప్లానింగ్ చేసుకోండి. మీరు చేసేది ప్రజెంట్ చేయండి, ఒక చార్ట్ రూపంలో ప్రజెంట్ చేయండి. జూన్ 13th ఓపెన్ చేసిన కాడి నుంచి ఏమేమి చేస్తామనేది మీకు ఇచ్చే 5 హాలిడేస్ని కూడా దాంట్లో మార్క్ చేసుకోండి, 22 హాలిడేస్ని మార్క్ చేసుకోండి. అన్నీ చేసిన తర్వాత రిమైనింగ్ వర్కింగ్ డేస్కే ఇవన్నీ సర్దండి. దానివల్ల ఉపయోగం జరుగుతుంది. మీరు ఆలోచించండి. మీరు మా రొటీన్గా మనకి వాళ్ళు ఇచ్చారు అన్నట్టు కాకుండా ఎస్సీఆర్టీ నుంచి వచ్చింది మనకి, లేకపోతే వేరే కాడి నుంచి వచ్చింది కాకుండా మీకు మీ లోకల్ పరిధిలో ఏముందో దాని ప్రకారం పనిచేయండి. అందరి దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి, అందరి దగ్గర తెలివితేటలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, మా దగ్గర పిల్లలు లేకుండా మేము ఊరికి చెప్పాలి సార్, గోడలు చెప్పాలా చదువులు అంటారు. అది కూడా నిజమే. కానీ పిల్లలు ఎక్కడున్నారు? మీ సోర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కడ? ఊరే కదా. మీ మీద కాన్ఫిడెన్స్ వస్తే ఊళ్ళోకి వస్తారు. మొన్న మండే ఒక గ్రీవెన్స్ డేలో ఒక కంప్లైంట్ వచ్చింది. నేను డిఓ గారు ఉన్నాను. మాంటిసోరీ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, కంట్రోల్ చేయండి అని. అస్సలు కంట్రోల్ చేయమని చెప్పినాం. మేము ఫ్రీగా బడులు పెట్టినప్పుడు అధిక ఫీజు లేదు, అసలు ఫీజు లేకుండా బడి చెప్తుంటే నీకు అధిక ఫీజుల గురించి ఎందుకు అని చెప్పేసి నీ కంప్లైంట్ తీసుకోమని చెప్పినాం. అసలు నువ్వు పంపిస్తే గవర్నమెంట్ బాడీకి పంపి, ఒకవేళ నీ పిల్లగాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఉండి మాకు డబ్బులు లేవు, మేము అన్నం కూడా పెట్టలేమంటే రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ని రెసిడెన్షియల్ స్కూల్లో ఇస్తాం, పంపించు అన్నీ. అంటే మేము ఎక్కడికక్కడ వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాం. దాదాపు 8 మందికి వచ్చారు, మేము రెసిడెన్షియల్ స్కూల్ పంపిస్తామని. అందరికీ ఇచ్చేసి పంపించేసాం. మోతుకూరులో దాదాపుగా 150 సీట్లు ఖాళీగా ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్లో అని చెప్పేసి అందరినీ మోతుకూరు పంపించేసాం, జాయిన్ అయ్యారు. సో అట్లా మీరు ఆ విధంగా లోకల్లో మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. చాలా పిల్లలందరూ వస్తారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దీంట్లో కాన్సెప్ట్ చెప్తాను. నేను బీబీ నగర్ పోయినాను మొన్న ఒకసారి. ఎంఈఓ గారు ఇక్కడ ఉంటారు. ఎంఈఓ గారు ఆఫీస్ పక్కన ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్ ఉంది. మండల సమాఖ్య బిల్డింగ్ కూడా అక్కడే ఉంది. నేను పోయిన మండల సమాఖ్యలో పోయి మాట్లాడడానికి, ఏదో లోన్స్ గురించి, హౌసింగ్ లోన్స్ గురించి మాట్లాడడానికి పోతుంటే పిల్లగాళ్ళు ఆడుకుంటున్నారు, అక్కడ ఖో ఆడుతున్నారు. యూనిఫామ్ వేసుకొని ఆడుతుంటే ఇది గేమ్స్ పీరియడ్ మనం ఈవినింగ్ ఇస్తాం కదా, మార్నింగ్ ఎందుకు ఇచ్చారనుకుంటూ పోయినాను. తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ పిల్లగాళ్ళు ఇక్కడేమో మన బడి జరుగుతుంది, ఆ పక్కనేమో ఎంఈఓ గారు ఆఫీస్ ఉంది. ఆ కాంప్లెక్స్లో పక్కన ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చి ఆడుతున్నాడు. అంటే ఈ చదివే పిల్లగాడేమో వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు, అంగన్వాడీ వాళ్ళేమో వాళ్ళు కేకలు వాళ్ళే వినబడుతున్నాయి. ఇక మన స్కూల్కి ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూలు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఈ పిల్లలు రానియకుండా చేయాల్సిన బాధ్యత మీకు లేదా? వాడు మాజీ సర్పంచ్ సార్ నేనేం చేయాలంటే ఆపేసినాం. నేను పిలిచి చెప్పినాను, పిలిచి చెప్పి సెక్రటరీ చెప్పించేసి ఆపేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి
మాట్లాడితే స్కూల్ షిఫ్ట్ చేసుకో అక్కడి నుంచి వేయని చెప్పాం. అంటే మీరు మీ లెవెల్లో చేయలేరా? అది ఎంఈఓ గారి లెవెల్లో చేయలేరా? మీ వల్ల కాకపోతే డిఓ గారు చెప్పేసి డిఓ గారి లెవెల్లో చెప్పలేరా? అంటే మీరు ఆలోచించండి. మీరు చేసే పనులు మీరు చేస్తే కలెక్టర్ గారు చేసే పనులు కలెక్టర్ గారు చేస్తారు. మీ లెవెల్లో మీ ఆ సమస్య అడిగి మేము పోయిన దాకా కూడా ఎవరు దాన్ని తెలియపరచలేదు. మళ్ళీ దానికి ఇంకో యాడెడ్ ఎనర్జీ ఏంటంటే ఆయన మాజీ సర్పంచ్ సార్ ఏమన్నా చేస్తారు, ఏం చేస్తారు? అసలు వాడే నీళ్ళు మొత్తం వచ్చి ఈ స్కూల్ ముందు గుంటలో ఆగుతున్నాయి. దీనికి మళ్ళీ సెక్రటరీతో 2 ట్రక్కుల మట్టి ట్రాక్టర్ పోయించాల్సి వచ్చింది. దానికి అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఎవరో దానం చేస్తే దాంట్లో అన్ని ఇరిగేషన్ వాళ్ళు క్వార్టర్స్ కట్టారు, అన్ని ఆఫీసులు కట్టాం. అటువంటి దాంట్లో మనం ఏం చేస్తాం? దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరికి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కలెక్టరేట్లో పనిచేస్తున్నాం, అందరికి సమస్యలే ఉన్నాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తాం. మీరు కూడా సమస్యలు ఉన్నాయి, మేమేం చేస్తాం, పిల్లలు రాకపోతే మేమేం చేస్తాం అనే ఉద్దేశం కాకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే డిఓ గారు చెప్పండి, డిఓ గారి ద్వారా కలెక్టర్ గారికి మాకు వస్తాయి. కానీ రెక్టిఫై చేయడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మేమందరం మీకు ఎప్పుడు యాడెడ్ ఎనర్జీ మీ పక్షానే ఉంటుంది తప్పితే మీరు తప్పులు చేస్తున్నా చూడటం కోసం మీ స్కూల్కి రావట్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్కూల్కి ఎవరైనా వస్తున్నారంటే మీకు యాడెడ్గా ఎనర్జీ యాడెడ్ చేయడం తప్పితే మిమ్మల్ని ఏదో మిమ్మల్ని ఇన్స్పెక్షన్ చేసి మీకేదో అది చేయడం కోసం ఎవరు రారు అక్కడికి. మాటి కలెక్టర్ గారు స్కూల్కి పోతున్నారంటే దాని మీద నమ్మకం కలిగించడం కోసం. ఆ స్కూల్స్ మీద మా గవర్నమెంట్ స్కూల్స్నే మా టీచర్స్ ఇంత బాగా చెప్తున్నారు, మేము మధ్యాహ్న భోజనం ఇట్లా మంచిగా పెడుతున్నాం, యూనిఫామ్స్ ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నామని కలెక్టర్ గారు చెప్పడం కోసం స్కూల్స్కి వస్తున్నారు. మీకు ఇన్స్పెక్ట్ చేయడం కోసం కాదు, మిమ్మల్ని ఏదో ఇంప్రూవ్ చేసి చేయడం కాదు. మీరు అందరూ బాగా చెప్తారు, మీరు దానికి వాడుకోవాలి. అంతేగాని కలెక్టర్ గారు వస్తున్నారు అడావుడి కాదు. మీకు అడావుడివి మీ స్కూల్ రేటింగ్ పెంచుకోవడం కోసం చూసుకోవాలి తప్పితే ఇన్స్పెక్షన్కి ఎవరు వచ్చినా సరే, కలెక్టర్ గారు వచ్చినా, డిఓ వచ్చినా, నేను వచ్చినా, లేకపోతే ఇంకా అదర్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా మిమ్మల్ని ఏదో టెస్ట్ చేసి అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఇవన్నీ అడగడం కోసం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో అందరూ బాగా పనిచేద్దాం, జిల్లాకు మంచి పేరు తెద్దాం, కలెక్టర్ గారికి మంచి పేరు తెద్దాం. ఎడ్యుకేషన్ మళ్ళీ వైద్యం ఈ రెండింటి మీద కలెక్టర్ గారి దృష్టి ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఎట్లాగో సారు వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది ర్యాంకింగ్స్లో. అది పడిపోకుండా చూడండి, 3 టాప్ 3లో ఉంటాను రాండి. మళ్ళీ ఒక్కరోజు లాస్ట్ టైం ఏదో మీరు అందరూ లాస్ట్ టైము 7వ స్థానం వచ్చిందంటే ఏదో చేసి అనుకోకుండా ఉండకూడదు. అదండి నిర్మల్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? నేను నిర్మల్లో చేసే వచ్చినాను. నిర్మల్ ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ 3 ఇయర్స్ అంటే నిర్మల్ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం టాప్ 3లో ఉండే విధంగా చేద్దాం. ప్రైమరీ స్కూల్స్ రక్షించుకుందాం. హై స్కూల్స్ మీరు అందరూ బాగా హై స్కూల్స్లో పనిచేసే వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ప్రైమరీ స్కూల్స్ని బాగా రక్షించుకోవాలి. ప్రైమరీ స్కూల్స్ రక్షించుకోకపోతే ఎడ్యుకేషన్ ఇబ్బంది అయిపోతుంది ఫ్యూచర్లో. మీరు టీచర్ అనేది పేరు ఏదో సినిమాలో ఉంటుంది, ఆ పేరు వినడానికి ఉందిలే కానీ ఒకప్పుడు ఉండేవాళ్ళని ఉంటుంది. మీ ఇష్టం. ఇక టీచర్లని ఒకప్పుడు ప్రైమరీ స్కూల్లో పనిచేసేవాళ్ళు ఇప్పుడు లేరు. ప్రైమరీ స్కూల్స్ మొత్తం పోయినాయి, ఇప్పుడు హై స్కూల్స్ మాత్రమే ఉన్నాయని అనుకుంటారు. అట్లా లేకుండా చేద్దాం. మళ్ళీ మనకి రీబ్యాక్ అవుతున్నారు చిల్డ్రన్ అందరూ కూడా. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఈ సంవత్సరం 6,600 మంది వచ్చారని డిఓ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ మనమే పెట్టుకుందాం ఒక స్కూల్కి ఎంత అని. ఫైనల్గా చెప్పేది ఏంటంటే టాస్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద తీసుకుంటున్నాం. ఈ ఓపెన్ 10th దయచేసి మీ ఊళ్ళల్లో ఎక్కడ ఎవరైనా 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన అడ్మిషన్స్ కాలేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 20-25 డేస్ బ్యాక్ మన దగ్గర ఏటీసీస్ అని ఐటీఐ అన్నింటినీ కూడా ఏటీసీస్ అని పెట్టేసి కలెక్టర్ గారిని కలిశారు. అక్కడ ప్రిన్సిపల్స్ ఇద్దరు వచ్చి మా దగ్గర ఒక దాంట్లో 12 మంది జాయిన్ అయ్యారు, ఒక దాంట్లో 10 మంది జాయిన్ అయ్యారు. మా టోటల్ స్ట్రెంత్ 172 ఉంది, మాకు సహాయం చేయండి, మా ఇన్స్టిట్యూషన్ నింపండి అంటే సార్ మా అందరికి మీటింగ్ పెట్టి 80% నింపాలని చేస్తే అంటే మంచి. ఇంతకుముందు ఐటీఐ అంటే ఓన్లీ ప్లంబింగ్, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ ఉండేవి. ఈసారి ఈవెన్ ఈవీ వెహికల్స్ మెకానిజం కూడా నేర్పుతున్నారు. ఈవీ వెహికల్స్ మెకానిజం, రోబో టెక్నాలజీస్, సిస్టమ్ ఎనాలిసిస్ అవన్నీ నేర్పుతున్నారు. ఆ కోర్సులన్నీ ఉన్నాయని చెప్పేసి మేము బహుళ ప్రచారం చేసి మహిళా గ్రూపుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా మెహ్మా టౌన్లలో ఉండే వాళ్ళ గ్రూపుల ద్వారా చేస్తే ఇప్పుడు 172 సీట్స్కి రెండిట్లో అన్ని 100% నింపగలిగినాం.
అంటే ప్రచారం చేస్తే చేసేది ఏం లేదు. మీరు కూడా టాస్క్లో మన దగ్గర 2170 మందిని నింపొచ్చు. ఇప్పటివరకు 850 అయినాయి. బ్యాలెన్స్ కూడా మేము కూడా మహిళా గ్రూపుల ద్వారా చేస్తున్నాం. మీరు కూడా టాస్క్లో అడ్మిషన్స్ ఇప్పించండి అందరికీ. దయచేసి మళ్ళొకసారి మీరు చాలాసేపు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం తప్పులు మాట్లాడితే క్షమించి మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి.